ఒక చిన్న నాటకం ద్వారా అనేక మందికి చాలా విషయాలు స్పష్టంగా తెలియజేయని ఆశపడుతున్నాం. మూఢనమ్మకాలకు సంబంధించి ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయని ఆశపడుతున్నాం. దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతిని నమ్ముతున్నాను. ఈ పాత్రధారులు అంతా కూడా కల్పితమే, కానీ ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ విధంగా మేము రూపొందించాము. మీరందరూ సహకరించి స్పష్టంగా వింటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మీరేంటి ఒకటే తినేస్తున్నాడు, నాకేం పెట్టట్లేదేంటి? చెప్తాం, వీటి పని ఎలా కాదు, చెప్తాం. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించము, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించము. ఏట్రా అన్నాడు నీకెత్త ఇప్పుడు నీ పొరుగువారిది ఏది ఆశించము, నీ పొరుగువారిది ఏది ఆశించము. మరి బైబిల్ నుంచి ఒకటి ఇస్తాడు. సరే కానీ ఇవి ఒకటి తీసుకోరా బాబు. గురుగారు గురుగారు ఇక్కడ మన ప్రశ్న ఏమి లేవండి గురుగారు. అక్కడ పడుతాయి, నువ్వు ఎవడొకడు బాగా పడుతాడు. ఎక్కడమ్మా రాజేంద్ర అండి, రాజేంద్ర ఒక్కొక్కరిలో పెళ్లికల్లా వచ్చేసింది మొహాల్లో. ఇచ్చారా గురుగారు? జాతర చెప్తారండి. మరి మామూలుగా ఎలా వచ్చిన పట్టించమండి మరి చెప్పండి పెళ్లి కోసం. గురికి కాదండి చెప్పండి. అది ఎక్కడ చూపించుకున్నట్టు లేదండి. చూద్దాం ఆగు, మనం చూద్దాం. ఇది బంగాట బాగుందా, ఐశ్వర్య బాగుంది. అవన్నీ కాదు, పెళ్లి గురించి చెప్పండి. అగు అంత కొత్త ఎందుకు పెళ్లి గురించి? లేదు పెళ్లికి కాఫీ చెప్పండి. ఆ కాఫీ వస్తుంది. మా గురి గారికి కాఫీ డబ్బులు వేస్తాను. అడుగుతాడు జాతకం చూస్తున్నావు అక్కడ, మామూలుగా ఉండదు. నువ్వు కూడా జాతకం చూపించే నీ పట్టుకు మారిపోతే కూడా నీ వ్యవహారాలు ఏదో డౌట్గా ఉందిరా. చాలా డౌట్గా ఉంది. నీ వ్యవహారాలు ఉందా లేదా? ఏంటండి కష్టం? ఏంటండి ఏంటి కష్టం? బండగ ముదురు పండుగ అలాగంటే ఏంటండి? నిజంగా ఏం లేదు ఇక్కడ ముదురు పండుగ. రేఖలు అలా చెప్తున్నాయి. మరి నీ రేఖలు అలా రేఖ లేదు. గురువు గారు బాబు, ఈ రేఖలు నమ్ముతారా? ఏమన్నా ఏముంది ఇక్కడ? రేఖ ఉన్నాయి. రేఖ, ధనరేఖ, వ్యవహారేఖ అదే లేదు వీడికి. రేఖలు మన జీవితాన్ని మారుస్తాయంటారా? అలాగే కాదు, వీడికి అవ్వదు. చెప్తున్నా వీడికి లేదు. నేను చెప్తున్నా వ్యవహారేఖ లేదు. అసలు రేఖలు ఎలా ఏర్పడతాయి తెలుసా మీకు? పుట్టగానే అడిగానే అదే వస్తాయి, చేతికి వస్తాయి. మా తెలుసు. పుట్టగానే దేవుడు రాసి ఉంచుతారు కదండి. లేదండి, పుట్టక ముందు తల్లి గర్భంలో ఉండగా ఎవరికి ఏ రేఖలు ఉండవు. ఎప్పుడైతే పుట్టిన 21 రోజుల వరకు కూడా ఆ చంటి బిడ్డ తన పిడికిని ముడిచి ఉంచుతాడో, ఆ ముడిచినప్పుడు ఏర్పడే ముడతలే ఈ రేఖలు. ఈ రేఖలే మన జీవితాన్ని మారుస్తాయి, మన తర్వాత నియమిస్తాయి అంటూ మీలాంటి పెద్దవాళ్ళు చెప్పబట్టే అనేక మంది మూర్ఖంగా నమ్ముతున్నారు. మనకు చుట్టూ చెప్తున్నది వీళ్ళకేం తెలుసండి? మూర్ఖులు, కొండ మూర్ఖుల్లో ఉన్నారు బాబు. రేఖలు అన్నాయి తలరాతను బట్టి ఏర్పడతాయి. తలరాత అంటూ ఒకటి ఉంటుంది మనకి. అవునండి, తలరాత ఉంటుంది, అది నమ్మచ్చు. చూసావా, నమ్మే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇలాంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ. ఏంటి మీరు నమ్ముతారా? తమ్ముడు తలరాత నమ్ముతావా? నమ్ముతానండి. సరే అయితే నేను చిన్న ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తానండి. నీకు ఇప్పుడు వివాహం అయింది అనుకుందాం. వివాహం అయిన తర్వాత నీకు ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టిన వెంటనే నీ చేతికి నేను ఒక పెన్ను పేపర్ ఇచ్చి వాడు తలరాత రాయమన్నాను అనుకో, నువ్వేమని రాస్తావు? ఏమంది, బాగుండాలి, బాగా చదువుకోవాలి, లైఫ్ బాగుండాలి అని రాస్తాను. అంతే తప్ప వాడు అతయిస్తో చనిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి, పనికి రాకుండా పోవాలని రాయవు కదా. అలా ఏం రాయండి. ఒక మనిషిగా నువ్వే నీ కొడుకు కోసం అంత మంచిగా ఆలోచించినప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రం నీ కోసం చెడుగా రాస్తాడని, నువ్వు నాశనం అయిపోవాలని ఎలా అనుకుంటున్నావు? తలరాత పేరుతో అనేక మంది దేవుడి మీద నిందిస్తూ దేవుడు దూరం అవుతున్నారు. నిజానికైతే తలరాత అనేది ఖచ్చితంగా పచ్చి అబద్ధం. మనిషి రాసిన రాతే తలరాత అవుతుంది తప్ప ఏ మనిషికి కూడా తల మీద రాతలు ఉండవు. వాపు తలరాతలు ఉండవు. ఆ తలరాత ఎన్ని రోజులు వస్తుంది తెలిసిన? పునర్జన్మ ఉంటుంది. అది పుణ్యం చేసుకుంటూ వస్తుంది. నీక పాపాలు అవి చేస్తారు, అందరూ పుణ్యాలు చేసుకున్న వాళ్ళకి వస్తుంది. అవునండి, గురుగారు చెప్పినట్టు పరిశుద్ధాంతం ఉంటుందండి. అది నేను కూడా చాలా వీడియోలు చూసానండి. అది
పునర్జన్మ అన్నది ఎవరికైనా ఉంటుంది. యూట్యూబ్ లో చూసుకోమంది .com మామూలుగా ఉంటుంది. సాక్షి కొనుక్కోండి మామూలుగా ఉంటుంది. యూట్యూబ్ లో పడితే వీడియోలు అలా చెప్తే అంతే మరి. అయితే పునర్జన్మ ఉందంటారు. తప్పకుండా ఉందండి, పునర్జన్మ ఉన్నదండి. నిజంగా ఖచ్చితంగా నేను చాలా వీడియోలు చేశాను. గురుగారు కూడా చెప్పారండి ఆల్రెడీ. చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టాలంటే పుణ్యం చేసుకోవాలా పాపం చేసుకోవాలా పుణ్యం చేసుకోవాలి. ఇలాగా ఇలా పుణ్యం చేసుకుంటే పడతారు కదా? అవును. పుణ్యం చేసిన వారే మళ్ళీ మనుషులుగా పుడతారు. మేము చేసుకున్నాం, మేము పడతాం. అయితే ఈ భూమి మీద పాపం చేసిన వారు ఎవరు లేరంటారా? ఎవరు ఉంటారు? ఎవరో ఏదో మన పాపం చేస్తారు. ఆ పాపం చేయకుండా ఎవరు కదా? పాపం చేసిన వాళ్ళంతా కూడా జంతువులుగా పుడతారని మీ వీడియోలో మీరే చెప్పారనుకుంటా. అలా చెప్తామా? ఇంకా మీరు చూసుకుంటున్నారు. మేము అలాగే ఉండదు. మీ శాస్త్రాల ప్రకారం ఆలోచిస్తే ప్రతి ఒక్క పాపం చేసిన వ్యక్తి కూడా జంతువులుగా మాత్రమే పుడతారని, మనుషులుగా పుట్టాలంటే కోటి జన్మలు ఎత్తారని మీరే చెప్పారు. ఒకసారి చూస్తాం. ఏదో అలాగే చెప్తున్నప్పుడు ఆడు చెప్తాను, ఆడి చేస్తాం. తర్వాత వాడు చెప్తాను. నాకు నీ బుక్ చూసి చెప్తాను. నీకు ఎలా తమ్ముడు, పునర్జన్మ అనేది ఎలా సృష్టించారంటే పుణ్యం చేసుకున్న మనిషి మాత్రమే మళ్ళీ జన్మిస్తారని చెప్పి రాసుకున్నారు. నిజానికి ఈ భూమి మీద పుణ్యం చేసుకున్న మనుషులు ఎవరు లేరు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు ఎవరో ఒకరు ఏదో ఒక పాపం చేసిన వాళ్ళే. అలా చనిపోయిన వాళ్ళంతా కూడా జంతువులుగా పుడతారని రాశారు. నిజానికి మన దేశంలో జంతువులు ఎక్కువ ఉన్నాయా, మనుషులు ఎక్కువ ఉన్నారా? మనుషులు ఎక్కువ ఉన్నారండి. మరి ఈ లెక్కలో పుట్టిన వాళ్ళంతా పుణ్యాత్ములే అంటావా? జంతువులన్నీ పాపాత్ములు అంటావా? కాదు కదా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పునర్జన్మ అనేది లేదు, ఖచ్చితంగా పచ్చి అబద్ధమే అని. బాబు ఏదో కొడేస్తున్నాడు మనకి. ఏదో నువ్వు నేను ఆటో ఏం మాట్లాడి నాకు చూడడం అది చూసిన ఏడేదాన్ని అంటున్నాడు. కంటి చూపు లేదంటాడు. తర్వాత చెప్తా అలాగే చెప్తా. తిరగేస్తా నాకు పంచాంగం తిరగేస్తే పంచి పగిలిపోతుంది. మామూలు తమ్ముడు, ఏంటిది కాళ్ళకి నల్లతాడు? ఏం తాడు? ఇస్తాడండి. నువ్వే పెద్ద దిష్టలా ఉన్నావు, నీకు దిష్టి ఉంటుంది. దిష్టిగాడు తెలుగుగా నల్లగా ఉంటుంది. దెయ్యాలు పట్టకుండా కడతాము. అది నల్లతాడు దిష్టి కోసం కడతారంటారా? దిష్టి గురించి కాదు, దెయ్యాల పట్ట దశశక్తి ఇవ్వగాడు. అది నడిలో ఏంటి తెల్లతాడు ఉంది? అది మరి మరి శాస్త్రం, అది మా శాస్త్రం. అది ఓహో, మీకు పెట్టుకున్నామండి. మీ గురువు గారికి ఏమో నల్లతాడు, వాడికేమో తెల్లతాడు. మనుషుల్ని వేరు చేయడానికి పెట్టుకున్న రంగులే తప్ప ఇవి నిజానికి ఏ విధంగానూ కూడా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తాళ్ళ ద్వారా, తాయితుల ద్వారా మనుషుల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలే నమ్ముకుంటూ మనుషులు వేరవుతున్నారు. నిజానికి ఇదంతా కూడా శాస్త్రం చెప్పే పచ్చి అబద్ధం. నా బుక్ నా శాస్త్రం ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను. ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నేను ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగాను. ఈ విషయాలను నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీకు చేతనైతే ఇదే బైబిల్ చదవండి. ఈ బైబిల్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోండి. తీసుకోండి నా దగ్గర ఉన్న ఆగండి ఆగండి ఆగండి. అలా రెచ్చగొడితే రెచ్చిపోయాడు. మామూలుగా చచ్చిపోయేదాకా రెచ్చిపోయిన వాడే క్రైస్తవుడు అవుతాడు. మీ స్థానం కోల్పోతే మనం ఒక ఆత్మను కోల్పోతాం. దయచేసి క్రైస్తవులుగా ఉండాలంటే ముందు మీ స్థానంగా ఉండాలి. దయచేసి కూర్చోండి. వాటి చూడకుండా కూర్చోబెట్టాను అన్నట్టు. ఆడితో నాకు వేళ ఉంచను. ఆడెవరో లేచి నన్ను కొడుతున్నాను. నువ్వు ఏం చేస్తున్నారు? నువ్వు ఆడెవరో మెరుగుతుంది పక్కనండి. నేను దిగవలసిన స్థలం కూర్చోబెట్టాను. వచ్చింది మనం ఎదుర్కొని మన సభలు ఎక్కడ జరుగుతున్నాయి. స్వాగతం సుస్వాగతం. అరే ఇదే ఫస్ట్ టైం మనం సుభాష్ రావడం. అవునురా. ఏంటో ఏమి తీసుకొచ్చాం, ఎలాగేంటి వెళ్దాం. ఏమో మనకే బోరు పడేస్తుంది. ఎవరు పడుతున్నప్పుడు ఇప్పుడు వచ్చి మెసేజ్ ఎవరు వస్తారు ఏంటో చూద్దాం ఏమవుద్దాం. మన సువార్థికులు రెవరెండ్ రాఘర్ కరుణ కుమార్ గారిని ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు పెట్టండి. రే నిన్న మనకి పైలో ఇచ్చారు కదా వాక్యం, అవన్నీ ఇప్పుడు వచ్చింది. అవునరా. ప్రియులారా, కూడి వచ్చిన సువార్త సభలకు హాజరైన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు.
ఈ యొక్క సువార్త సభ ద్వారా అనేక మందిని రక్షించాలని, ఎన్నో ఆత్మను దేవునికి అప్పగించాలని ఆశపడుతూ ఈ విధంగా సువార్త మాత్రం తెలియజేయాలనుకుంటున్నాం. మేము ఎవరైనా మారు మనసు పొంది రక్షణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే, ఇంకాను పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటే దయచేసి మీ యొక్క చేతులు పైకెత్తితే మేము మీకు బాప్తిజం ద్వారా యేసుక్రీస్తుని మీకు పరిచయించాలని ఆశపడుతున్నాం. క్రీస్తు ప్రేమను మీకు దగ్గర చేయాలని ఆశపడుతున్నాం. తమ్ముడు రామ్మ. తమ్ముడు ఏ ఊరు మీది? నాకు కొవ్వూరండి. కొవ్వూరు. నీ పేరేంటమ్మా? వెంకటేష్ అండి. వెంకటేష్. చాలా సంతోషం. నువ్వు దేవుని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా? మీరు చెప్పారు కదండి, అందుకని బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే నాదో సాక్ష్యం ఉందండి. చెప్పమ్మా. అంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే ఈ పట్టాలుగా పడుకుంటే ఈ పట్టాల మీద ట్రైన్ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే అక్కడేమో ట్రైన్ వెళ్ళిపోయాక నా మీద బుక్ పడిందండి. బుక్ పడితే అదేం పరిశుద్ధ గ్రంథం అని ఉందండి. అదే రెండుగా చిరిగిపోయింది. చూస్తున్నామో దేవుని ప్రేమిస్తున్నాడు అది అంది. అదే పెద్ద చచ్చిపోయినాను దేవుని నన్ను ఎలా ప్రేమిస్తాడు అనుకుంటే పక్కన పెట్టి పాంప్లెట్ కనిపించిందండి. పాంప్లెట్ అని ఈ సగలదండి. అందుకని వచ్చానండి ఇక్కడికి, ఏం ప్రేమ చూపిస్తాడని. నిజంగా దేవుడు ప్రేమ చూపించాడండి. అందుకని బతికితే ఆయన కోసం, లేదంటే చచ్చిపోయినా ఆయన కోసమే అనుకున్నానండి. చనిపోదాం అనుకున్న నేను దేవుడే కాపాడుకున్నాడు. నేను ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నీ యొక్క ప్రాణాన్ని కాపాడింది. నిజంగా దేవుడికే మహిమ. దేవునికే మహిమ అండి. చూసావా, మొన్న మా గురువు గారు పని తీసుకోవడం వల్ల బతికారంట. మీరేమో గురువు గారి మీదకి వెళ్ళారు. దేవుడు ఏం చేసినా తన బిడ్డలు కాపాడుకుంటాడంట. సరే, దేవునికే మహిమ. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎంత అద్భుత రీతిగా ఇట్టి రీతిగా చనిపోదాం అనుకున్న మనిషిని కూడా ఈ విధంగా కాపాడావు తండ్రి. ఒక అన్యుడు విసిరి పారేసిన బైబిల్ ద్వారా కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఈ రోజున నీ రక్షణ వారికి అనుగ్రహించావు నా దేవ. అందరి బట్టి నీకే స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ విధంగానే అనేక మంది అన్యుడు మా మీద తిరగబడుతున్నప్పటికీ, సువార్తకు ఆటంకపరుస్తూ వస్తున్నప్పటికీ కూడా మేము సహనంగా ఉండినట్లయితే ఇంకా అనేకమైన ఆత్మను రక్షించగలుగుతానని మేము నమ్ముచున్నాం నా దేవ. మీ చిత్తమైతే ఈ యవ్వన ప్రాయంలో ఎవరసలు కూడా సహనం కోల్పోకుండా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను మీకు సమర్పించుకోలాగున, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆత్మను కాపాడలాగున వారిని ప్రేరేపించమని, ఇంకా అనేక మంది రక్షణ పొందడానికి మీరే సహాయం దయచేయమని, సమస్త మహిమ గంటా ప్రభావం మీరు మాత్రమే పొందుకునమని నజరేయుడు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.